తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నీవు నన్ను వెంబడింపుము, మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము అని యేసు పలికెను. మత్తయి శుభవార్త 8వ అధ్యాయము 22వ వచనము. ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, మన తండ్రి యగు దేవుని నుండి మన ప్రభువుకు యేసుక్రీస్తు నుండి మీకు కృపయు శాంతి సమాధానములు లభించునుగాక. యేసుక్రీస్తు ప్రభు శిష్యుల లక్షణములను వివరిస్తున్నప్పుడు కొంతమంది యేసు వద్దకు వచ్చి, బోధకుడా, నీవు ఎక్కడకు వెళ్ళినను నీ వెంట వచ్చుటకు సంసిద్ధుడను. ప్రభు, మొదట నా తండ్రిని సమాధి చేసి వచ్చేదను, అనుమతి దయచేయుడు అని వారు కోరుచుండగా యేసు ఈ మాటలను పలికి ఉన్నాడు. యేసును వెంబడించాలని కోరుకున్న ప్రతి ఒక్కరూ లోకాన్ని, లోక ప్రమాణాలను వదిలివేయాలి. క్రీస్తును మాత్రమే వెంబడించాలి. అందుకే క్రీస్తు ప్రభు నన్ను వెంబడించండి అని పిలుపునిస్తున్నాడు. మృతులు అనగా చావును చవిచూచేవారు లేదా మరణించేవారు అని అర్థం. మానవులందరూ మృత్యువును చవిచూచేవారే. క్రీస్తు ప్రభుని ఉద్దేశం ప్రకారం మనుషులందరూ మరణించేవారే. అందుకే మృతులను సమాధి చేయు విషయము మృతులనే చూచుకొననిమ్ము అని క్రీస్తు ప్రభు పలుకుతున్నారు. కానీ క్రీస్తును తెలుసుకొని ఆయనను అనుసరించేవారు, ఆయన యందు విశ్వాసాన్ని కనపరిచేవారు నిత్యము జీవిస్తారు. యోహాను శుభవార్త 11వ అధ్యాయము 26వ వచనంలో క్రీస్తు ప్రభువే స్వయాన పలుకుతూ ఉన్నారు. జీవము ఉండగా నన్ను విశ్వసించు ప్రతివాడును ఎన్నటికి మరణింపడు. అనగా క్రీస్తు ప్రభు జీవాన్ని ఇవ్వడానికి మనలను, ఆయనను వెంబడించమని కోరుతున్నాడు. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 10వ వచనం ప్రకారం, నేను జీవమునిచ్చుటకును దానిని సమృద్ధిగా ఇచ్చుటకును వచ్చి ఉన్నాను అని క్రీస్తు ప్రభు పలుకుతున్నాడు. ఎవరికైతే దేవుడిచ్చే జీవం కావాలో, నిత్యం జీవించాలని భావిస్తున్నారో వారు క్రీస్తు ప్రభుని ఆహ్వానాన్ని స్వీకరించి మరణాన్ని చవిచూసే లోకాన్ని, లోక ప్రజలను కాక జీవాన్నిచ్చే క్రీస్తు ప్రభుని అనుసరించాలి. ఆయన యందు సంపూర్ణ విశ్వాసాన్ని ప్రదర్శించాలి. ప్రార్థించుదము. విశ్వాసపాత్రుడవు, నమ్మదగిన దేవుడమైన మా ప్రభువా, గడిచిన కాలంలో మమ్ము కాచి కాపాడినందుకు, అనేక మేలులు మా జీవితాలలో చేసినందుకు మీకు వేలాది వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీరే జీవమునిచ్చే దేవుడవని తెలుసుకొని మిమ్ము అనుసరించి సంపూర్ణ విశ్వాసాన్ని మీ యందు కనపరిచి సమృద్ధి జీవాన్ని పొందుకునే గొప్ప యోగ్యతను, పరిశుద్ధాత్మ నడిపింపును మాకు దయచేయమని నజరేయుడగు యేసు నామములో ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ము దీవించునుగాక.